మూడు పార్టీల కూటమి 164 అసెంబ్లీ సీట్లతో ఆంధ్రప్రదేశ్లో సంచలన విజయం సాధించిన రోజు జూన్ 4, 2024. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు జూన్ 12, 2024. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఎంతవరకు మారింది? అభివృద్ధికి చిరునామా నేనే అని చెప్పుకునే చంద్రబాబుకు ఈ ఏడాది కాలంలో ముఖ్యమంత్రిగా ఎన్ని మార్కులు వేస్తారు? కూటమి పార్టీల ఎన్నికల హామీలైన సూపర్ 6 అమలు ఎక్కడి వరకు వచ్చింది? అసలు సూపర్ 6 పథకాలు చూసే ప్రజలు కూటమికి ఓట్లేశారా? ఎన్నికల మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబుల్ అని జగన్ చెబుతుంటారు. మెజారిటీ జనాలు మేనిఫెస్టోలోని హామీలను చూసే రాజకీయ పార్టీలకు ఓట్లేస్తున్నారా? అసలు జనాలకు ఏ పార్టీ మేనిఫెస్టో ఏంటో ఎన్నికలు అయిపోయాక గుర్తుంటుందా? జనాల దాకా ఎందుకు, ఆ పార్టీల్లోని సగం మంది లీడర్లకే వాళ్ళ పార్టీలు ఇచ్చిన హామీలేంటో ఎంతవరకు గుర్తుంటున్నాయి? చంద్రబాబు నాయుడు 2.0తో అమరావతి రైతుల గోస తీరినట్టేనా? 3 రాజధానులు మూతపడినట్టేనా? విశాఖ సంగతి సరే, న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలు పరిస్థితి ఏంటి? ఓట్లు సీట్లు పక్కన పెడితే 2024లో జగన్ను 3 పార్టీల కూటమి 53,71,000 ఓట్లతో ఓడించింది. ఇందులో సగం ఓట్లు జగన్కు రాకపోవటానికి ప్రధానమైన కారణం లిక్కర్. మొగుళ్ళు, తండ్రులు, కొడుకులో ఊరు పేరు లేని మద్యం బ్రాండ్లు తాగుతూ ఇబ్బంది పడుతుంటే ఆ ఇళ్లల్లోని ఆడోళ్ళ మనసులు ఊరుకుంటాయా? మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఈ సంవత్సర కాలంలో లిక్కర్ బాబులు ప్రముఖ మద్యం బ్రాండ్లతో సంతోషంగానే ఉన్నారా? లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ దాకా వచ్చింది? రెడ్ బుక్తో లోకేష్ సాధించింది, సాధిస్తున్నది ఏంటి? జనాలకు రెడ్ బుక్ ఎలాంటి సందేశాన్ని ఇస్తోంది? అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళు ప్రత్యర్థులను వేటాడతారా? మరి ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తుంటాయి? అధికారం కోల్పోయిన వాళ్ళను వెంటాడటమే వ్యవస్థల పనా? అధికారం ఉన్నప్పుడు అంతా బాగున్నది, అధికారం కోల్పోయాకే ఎందుకు చెడ్డవుతోంది? వాలంటీర్లే సర్వస్వం అని జగన్ నమ్మారు. మరి ఇప్పుడు వాలంటీర్లు లేరు కదా? ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఆగిపోయిందా? ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుతున్నాయా, అందటం లేదా? సనాతన ధర్మం నినాదం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కులాలకు అతీతంగా లీడర్ను చేస్తోందా? తనను నమ్ముకున్న వాళ్లకు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ న్యాయం చేయగలుగుతున్నారా, చేయలేకపోతున్నారా? ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు మార్కులు వేయమంటే ఎన్ని మార్కులు వేస్తారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్కు ప్రభుత్వంలో సమన్వయం ఎలా ఉంది? క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసే ఉంటున్నారా? 2014, 2019 చంద్రబాబు నాయుడు పాలనతో 2019, 2024 జగన్ పాలనతో పోలిస్తే ప్రజలకు ఏం తేడా కనిపిస్తోంది? జగన్ ముఖ్యమంత్రిగా అధికారం కోల్పోయి 1 సంవత్సర కాలం అవుతోంది. బటన్లు నొక్కి నొక్కి అలిసిపోయిన జగన్పై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సానుభూతి వచ్చిందా, ఇంకా రాలేదా? సందర్భం వచ్చిన ప్రతిసారి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ బాగా దగ్గరకు తీసుకుంటున్నారు, ఎక్కువగా పలకరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు అసూయ పడుతున్నారా? అది అర్థం చేసుకున్నారు కాబట్టే ఫ్యామిలీతో వచ్చి నన్ను కలవమన్నాను కదా అని లోకేష్తో నరేంద్ర మోడీ పదే పదే చెప్పింది అందుకేనా? అధికారంలోకి రాకముందు ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిపోయిందని, మరో శ్రీలంక కాబోతోందని చెప్పిన చంద్రబాబుకు 2024లో అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా కనిపిస్తోంది? మరి అంతంత మాత్రంగానే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితితో అమరావతి పూర్తవుతుందా కాదా? జగన్ ఓడిపోవడానికి మరో కారణం రోడ్లు. మరి రోడ్ల నిర్మాణం విషయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్కు ఇప్పుడు మీరు ఎన్ని మార్కులు వేయొచ్చు? ముఖ్యమంత్రిగా 2014, 2019 నాటి చంద్రబాబు నాయుడుకు, 2024 నాటి 2.0 చంద్రబాబు నాయుడుకు తేడాలు ఏంటి? చంద్రబాబు నాయుడు ఏడాది పాలనను వంచన దినంగా జరపాలని జగన్ పిలుపునిచ్చారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడాది పాలనపై స్పెషల్ స్టోరీలు జూన్ 4 నుంచి మీ యూట్యూబ్ ఛానల్ SNR ఎక్స్ప్లెయినర్లో. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడాది పాలనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.